హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే నా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మీతో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు మా వాడికి నేను బాక్స్ ప్రిపేర్ చేయలేదండి, లేట్గా లేచామన్నమాట. అందుకని చెప్పి హడావిడి అయిపోయింది. ఇంకా వాడిని పంపించేసి పనులన్నీ చేసుకుంటూ నిదానంగా వంట చేసి బాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను ముందు రోజే పనులన్నీ ఫినిష్ చేసుకొని మార్నింగ్ లేవగానే వంట చేసి బాక్స్ కట్టేస్తానండి. కానీ ఈ మధ్య మీరు షార్ట్స్ చూస్తే కనుక మీకు అర్థమయ్యేది, మా రిలేటివ్స్లో ఒకరు చనిపోయారు. అందుకని చెప్పి నేను పూజలు కానీ ఇంట్లో దీపారాధన కానీ ఏమీ చేయడం లేదు. దానివల్ల నాకు లేజినెస్ వచ్చేసి ఇంకా మార్నింగ్ నిదానంగా లేవడం స్టార్ట్ చేశాను. ఇంకా అందువలన ఇంకా పనులన్నీ లేట్ అయిపోతున్నాయి. ఒక్క పని లేట్ అయితే చాలు, దాని తర్వాత ఇంకా పనులన్నీ అలా లేట్ అవుతూనే ఉంటాయి. నార్మల్గా మన ఛానల్లో నేను ఎక్కువగా షార్ట్సే అప్లోడ్ చేస్తానండి, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయను. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి నాకు టైం సరిపోదు, పిల్లలతోనే సరిపోతుంది. లాంగ్ వీడియోస్ షూట్ చేయాలంటే ట్రైపాడ్ ఉండాలండి, లేదంటే ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను ఎక్కువగా షార్ట్సే పెడతానన్నమాట. ఈ వీడియో ట్రైపాడ్ లేకుండా లాంగ్ వీడియో షూట్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. కాస్త ఇబ్బంది అయ్యింది, కానీ కొంచెం పర్వాలేదు అనిపించింది. అందుకని చెప్పి అప్లోడ్ చేశానండి. మీరు చూస్తున్నారు కదా, మా ఇల్లు అయితే చాలా చిన్నది. ఒక రూము ఒక కిచెన్ చిన్నది వస్తుందండి. చాలా అడ్జస్ట్మెంట్గా సామాన్లన్నీ సర్దుకోవాలి, లేదంటే పిల్లలన్నీ లాగేస్తూ ఉంటారు. నేను ఎంత సర్దినా కానీ పిల్లలు సర్దినట్లు ఉంచరు అనమాట. నేను ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవటం సర్దుకోవటం నాకు ఇదే సరిపోతుందండి. ఎంత సర్దినా మా పాప ఉందా అన్నీ లాగేస్తూ ఉంటుంది. ఇంకా అందుకని దానికి అందకుండా అన్నీ నీట్గా పెట్టుకుంటూ ఉంటాను. ముందు వీడియోస్లో అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఈ రోజు నుంచి బద్ధకాన్ని వదిలి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ఇంకో 2 డేస్లో పూజ రూమ్ కూడా చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ మన పూజలు స్టార్ట్ చేసుకోవాలి. 12 రోజులు అయిపోయింది, ఇంకా మనకి ఇంకేమీ ఉండదన్నమాట. అందుకని చెప్పి అన్ని క్లీనింగ్లు చేసుకోవాలండి. మీకు క్లీనింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఏమేమి సామాన్లు తీసుకున్నానో అవన్నీ ఒక లాంగ్ వీడియో పెట్టానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ వరలక్ష్మి వ్రతం వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా షార్ట్ వీడియోస్లో మీకు చెప్పాను, నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లు ఎవరికి తెలియదండి, ఓన్లీ మా వారికే తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి కుకింగ్ ఛానల్ పెట్టాను, దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. అందువలన చెప్పి ఎవరికి నేను చెప్పలేదు. ఓన్లీ జెన్యూన్గా నా వీడియోస్ ఎవరికైతే కావాలో వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను ఎవరికి చెప్పలేదండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటే ఎవరు సపోర్ట్ చేయరండి, ఎందుకు అవసరం లేదు అంటారు. రిలేటివ్స్ కానీ ఎవరు సపోర్ట్ చేయరు. ఒకసారి సక్సెస్ వస్తే అప్పుడు సపోర్ట్ చేస్తారు, సక్సెస్ రానంత వరకు ఎవరి వైపు నుంచి సపోర్ట్ ఉండదు. అందుకని చెప్పి నేను ఎవరికి చెప్పలేదన్నమాట. జెన్యూన్గా మన వీడియోస్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి మా రిలేటివ్స్కి కూడా నేను ఎవరికి చెప్పలేదన్నమాట. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని వాళ్ళ చదువులు క్యారేజ్లు అన్నీ మేనేజ్ చేసుకుంటూ యూట్యూబ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ తీసుకొని అన్నీ చేయాలంటే చాలా కష్టం. ఇంత చేసిన తర్వాత వీడియోస్ రీచ్ అవ్వకపోయినా సబ్స్క్రైబర్స్ రాకపోయినా చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. అలాంటి టైంలోనే ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగుండు, మనకు ఒక సపోర్ట్ ఇస్తే బాగుండు అనిపిస్తుందండి. బయటకు వెళ్ళి ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వచ్చండి, కానీ దానివలన ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళని చూసుకోవటానికి ఎవరు ఉండరు అనమాట. ఇంట్లో ఉండే ప్రతి హౌస్ వైఫ్కి కూడా ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి, ఇంట్లో ఫైనాన్షియల్గా మనం కూడా ఉపయోగపడాలి అనే ఆలోచన ఉంటుందండి. కానీ ఇంట్లో పిల్లలతో వీలవ్వక ఉండవలసి వస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం అదేనండి. పిల్లలతో ఎక్కడికి బయటకు వెళ్ళటానికి అవ్వదండి, అందుకని చెప్పి ఇంట్లోనే ఉండవలసి వస్తుంది.
సో ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. అండ్ మీతో మాట్లాడుతూ ఇంట్లో చకచకా పనులు చేసుకుంటూ చక్కగా మా వాడికి బాక్స్ కూడా ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే ఇస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.